మొత్తం మనదేరా. అరే వెళ్ళిరా అందరితో ఓటు అయిపోయింది పోరి 60 ఓటేది పోరి. అవునా అన్న? అన్నా నా ఓటు నీకేనా? గుద్ది 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 పడుద్ది అన్న. సరే పోనీ చెయ్యనా నా ఓటు నీకేనా? బుద్ధి బుద్ధి వస్తా అన్నా 10 days ఫుల్ ఆయన అలా అయిపోలేము కదా అన్న. అలా అయిపోలే ఉండాలన్నా. అలా అయిపోలే ఉండాలన్నా. సరే రా పోరా ఫస్ట్ పోయి ఓటే పోరా. అన్న మనది 6 9 సీరియల్ నెంబర్. అరే మన సీరియల్ నంబర్ 6 రా పోయి ఓటే పోరా భయ్ ఫస్ట్. అన్నది సీరియల్ నెంబర్ 6 9 సీరియల్ నెంబరా? తొమ్మిదిరా 9 సీరియల్ నెంబర్ 9 గుద్దా అయిపోయి అరే అయిపోయిందా ఓటు? జై రావాలని పక్క నువ్వే పక్కన నాకే ఉందిరా. అరే కౌంటింగ్ వెళ్ళా నడురా. స్టార్ట్ అయిందినా? ఏ రోజు మనమే గెలుచుడనా? ఇక్కడ నుంచి డిజి అక్కడ దాకా డిచ్చింగ్ 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 కదా. అరే ఆగురా బాబు ఫస్ట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సర్పంచ్ ఎలక్షన్ లో 1వ రౌండ్ ముగిశాక సీరియల్ నెంబర్ 6 20 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. బండని కొట్టే వస్తుంది సౌండ్. అన్న కొట్టిండు ఫస్ట్ రౌండ్. నాకు ఇస్తానా నీ తోడు మనమే గెలిచేది. సరేరా 2వ రౌండ్ ముగిశాక సీరియల్ నెంబర్ 6 9 సరి సమానంగా నడుస్తున్నారు. సింహానికి గర్జన ఎక్కువ, అన్నకు సహనం ఎక్కువ. 3వ రౌండ్ ముగిశాక సీరియల్ నెంబర్ 6 15 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. నా లెవెలే ఉందనా? భార్య అవ్వాలంటే 3 ముళ్ళు చాలు, అన్న గెలవాలంటే 3 లాంటి చాలు. తాగోతుల కేసులు చూసిన ఏం చిల్లర కాదురా మీరు. 4వ రౌండ్ ముగిశాక 6 సీరియల్ నెంబర్ 6 9 సరి సమానంగా ఉన్నారు. అన్నకు తిరుగులేదు, గెలుపుకు. అన్న నాకు డౌట్, నీది 6 9 సీరియల్ నెంబరు? అరే నాయనా నువ్వు తాగబోతున్నావు ఎవరికి వేసినావు రా ఓటు? 5వ రౌండ్ ముగిశాక సీరియల్ నెంబర్ 9 4 ఓట్ల తేడాతో 6వ నెంబర్ని ఓడించడం జరిగింది. అరే నేను గెలవలేదా ఓడిపోయాను రా. తాగి ఎవరికి వేస్తుందో కూడా అర్థం కాకుండా తాగిరు, అంత ఘోరం తాగి.
6-9కి తేడా లేకుండా తాగిరు లంబడి కొడుకులు నా కాన్నే ఉండి నా కాన్నే తాగి ఎవరికో ఓటేసి వచ్చిర్రు